ఓం నమో వెంకటేశాయ. విశ్వేశమాదిత్య సమప్రకాశం పృషత్కచాపే హృదయోర్దధానం సదా హి సాకేతపురప్రదీపం ఆనందవర్ధం ప్రణమామి రామం. ఆదిత్యునితో సమానమైనటువంటి ముఖవర్చస్సు గలవాడు, కోదండంచే అలంకృతుడైనటువంటి వాడు, ఆనందమయ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 448వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. హే రామా 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 బలి బలి రామా పంతపు రామా నీ బలిమికెదురు లేరు భయహర రామా. బలి బలి రామా పంతపు రామా నీ బలిమికెదురు లేరు భయహర రామా. బలి బలి రామా విద్య రామ వీర విక్రమ రామ తలకొన్న తాటకాంతక రామ రామ. విలు విద్య రామ వీర విక్రమ రామ తలకొన్న తాటకాంతక రామ రామ. కొలయై కరుణి తలగుండు గండ రామ 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 రామ. వలయై పరుని తలగుండు గండ రామ చలమరి సమరపు జయ రామ రామ. చలమరి సమరపు జయ రామ రామ. బలి బలి రామ పంతపు రామ నీ బలిమికెదురు లేరు భయహర రామ. బలి బలి రామ రవికుల రామ రావణాంతక రామ కవి సుతముఖ కవిరాజ రామ రామ. రవికుల రామ రావణాంతక రామ కవి సుతముఖ కవిరాజ రామ రామ. సవరగా కొండలచే జలనిధి కట్టిన రామ సవరగా కొండలచే జలనిధి కట్టిన రామ. జవసత్వ సంపన్న జానకి రామ జవసత్వ సంపన్న జానకి రామ. బలి బలి రామ పంతపు రామ నీ బలిమికెదురు లేరు భయహర రామ. బలి బలి రామ కౌసల్య రామ
కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ వేసాల పొరలే శ్రీ వెంకటాద్రి రామ 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 వేసాల బొరలే శ్రీ వెంకటాద్రి రామ దాసుల మమ్ము అవతల కొన్న రామ దాసుల మమ్ము అవతల కొన్న రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిమికెదురులేరు భయకర రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిమికెదురులేరు భయకర రామ 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 63తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ
अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 63तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తదేతన్మిథునం వృద్ధం చిరకాలభృతం మయా మగి పంచత్వమాపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి. దశరథ మహారాజు కౌమారావస్థలో తాను చేసినటువంటి దుష్కార్యం గురించి కౌసల్యాదేవితో చెబుతున్నాడు. మరి ఆ సందర్భంలో దశరథుడు వర్షాకాలంలో సరయూ నదీ తీరానికి వేట కోసమని వెళ్ళి అక్కడ మాటు వేసి ఉంచి శబ్దవేసి విద్యతోటి ఆ సరయూ నదీ తీరానికి వచ్చినటువంటి క్రూర జంతువులని వాటిని చూడకుండానే శబ్దమును బట్టి అలాగా కొడుతూ వేటాడుతూ ఉన్నాడు. ఇంతలో మరి ఏనుగు నీరు త్రాగుతున్నట్లుగా ఒక శబ్దం వినిపించింది. ఏమిటా శబ్దం? ఒకానొక మునికుమారుడు ఆయన నీళ్లు ముంచుకుని వెళ్ళడానికి వచ్చాడు. అయితే ఆ విషయం తెలియనటువంటి దశరథుడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణఘాతానికి అతడు పడిపోయాడు. పడిపోతూ ఎవరు నా మీద ఈ విధంగా బాణప్రయోగం చేసింది, మాకెవరు శత్రువులు లేరే అని అనుకుంటూ విలపిస్తూ బాధపడుతూ ఉన్నాడు. పైగా ఒక మాట అన్నాడు, ఇలాగా నిష్కారణంగా ఇలా పీడించడం అనే క్రియ ఏదైతే ఉందో, మా మీద బాణప్రయోగం చేయటం అనే ఈ పని ఏదైతే ఉన్నదో, ఈ పనిని ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఎక్కడ మెచ్చరు, ఎవరు కూడా దీనిని సమర్థించరు, అందరూ తప్పనిసరిగా నిందించి తీరుతారు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే కొన్ని కొన్ని పనులను కొంతమంది సమర్థిస్తారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తారు. కానీ కొన్ని పనులను ప్రతి ఒక్కరూ కూడా శత్రువులు మిత్రులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిందిస్తారు, ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తారు. ఎవరైనా సరే ఎంతోమందిని పొట్టన పెట్టుకోవటం, లేకపోతే విచక్షణారహితంగా ఎంతోమందిని కాల్చి చంపడం లాంటివి చేశారు అంటే అటువంటి వారిని ఎవరైనా సరే సమర్థిస్తారా? సమర్థించరు కదా. వారిని ప్రతివారు కూడా ఖండించి తీరుతారు. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఇలాగా నిష్కారణంగా నా మీద బాణం వేసినటువంటి ఈ క్రియను ఎవరు సమర్థించరు, అందరూ కూడా నిందించి తీరుతారు. పోనీ నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడటం లేదు, మా తల్లిదండ్రులు నా మీద ఆధారపడి ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఎలా జీవిస్తారా అని చెప్పి బాధపడుతున్నాను అని అనుకుంటూ
మద్వధే మాతరం పితరం భౌచ అనుశోచామి. ఆ దశరథుని యొక్క బాణఘాతము తగిలి విలవిలలాడుతూ విలపిస్తూ అలా పెద్దగా మాట్లాడుతూ ఆర్తనాదం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ మునికుమారుడు. అది వింటూ ఉన్నాడు దశరథ మహారాజు. అయితే అతడు కనిపించడం లేదు కానీ అతని మాట మాత్రం వినిపిస్తూ ఉన్నది దూరంగా. అది వింటూ ఉన్నాడు దశరథ మహారాజు. ఆ ముని ఇంకా ఇలా అంటున్నాడు, నేను పోయినప్పటికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ నాతో పాటు నా మీద ఆధారపడి ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఎలా జీవించగలుగుతారు? నేను పోషిస్తే తప్ప పోషించబడినటువంటి ఆహారము లేనటువంటి వారైన నా తల్లిదండ్రులు నేను గతించిన తర్వాత ఏ విధంగా జీవించగలరు? ఏమని వారి బ్రతుకు తెరువు ఏమిటి అనుకుంటూ మాతరం పితరంచ ఉభౌచ అనుశోచామి, అటువంటి నా వృద్ధులైన తల్లిదండ్రుల గురించే బాధపడుతున్నాను అనుకుంటూ మయా చిరకాలం మృతం తదేతద్వృద్ధం మిథునం కామృత్తిం వర్తయిష్యతి. ఇలాగ ఎంతో కాలం నుంచి నా చేత పోషించబడుతూ నా మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నా వృద్ధ తల్లిదండ్రులు నేను గతించిన తర్వాత వారి స్థితి ఏమిటి, వారికి బ్రతుకు తెరవేమిటి, వాళ్ళకి పోషించేవారు ఎవరు అని బాధపడుతూ వృద్ధౌ చ మాత పితరౌ అహంచైకైషుణా హతః కేన స్మ నిహతాః సర్వే సుబాలేనా కృతాత్మనా. సన్నివేశం చూడండి. సరయూ నదీ తీరము అటవీ ప్రాంతంలాగా ఉన్నది. అక్కడ తెల్లవారుజామున చిమ్మ చీకటి. ఆ చీకటిలో దశరథ మహారాజు బాణం విడిచిపెడితే అది అక్కడికి నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి మునికుమారుడికి తగిలింది. ఆ మునికుమారుడు బాణఘాతం చేత బాధపడుతూ పీడించబడుతూ ప్రాణములు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి దూరంగా ఉన్న దశరథునికి కూడా ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరనేది దగ్గరికి వెళితే కానీ తెలియదు, కానీ ఎవరికో మనిషికే ఒకానొక మునికి ఈ బాణం తగిలిందనే విషయం మాత్రం తెలుస్తున్నది. ఇంకా మునికుమారుడిలా అంటున్నాడు, ఒక్క బాణంతో ఏకేషుణ ఒకే ఒక్క బాణంతో ఎవరో ప్రయోగించినటువంటి ఒకే ఒక్క బాణంతో వృద్ధౌ మాతాపితరు హతౌ, నా తల్లిదండ్రులు కూడా దాదాపు హతులైపోయినట్లయిపోయినది. అహంచ నేను హతుడినయ్యాను అంటే ఎవరో ప్రయోగించినటువంటి బాణం ద్వారా ఆ మునికుమారుడు అంటున్నాడు తాను హతుడయ్యాడు అని. తద్వారా తన తల్లిదండ్రులు కూడా ఆదరణ ఆహారము లేక వాళ్ళు కూడా మరణించేస్తారు, కావున వాళ్ళు కూడా ఈ బాణం కారణంగానే వాళ్ళు హతులయ్యారు అని. కావున ఈ ఒక్క బాణఘాతము చేత, నాకు తగిలినటువంటి ఈ బాణఘాతము చేత మునికుమారునైనటువంటి నేను అలాగే నా తల్లిదండ్రులు అందరూ కూడా గతించేస్తున్నాము, ప్రాణములు కోల్పోతున్నాము అని అంటూ అకృతాత్మన, ఈ బాణమును వదిలినటువంటి వాడు, ప్రయోగించినటువంటి వాడెవడో నిశ్చయ బుద్ధి లేనటువంటి వాడు, వాడికి సరైనటువంటి బుద్ధి లేక ఏం చేయాలో పాలుపోక ఈ విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఎటువంటి ప్రయోజనము లేకుండా ఏతు ఘ్నంతి నిరర్ధకం పరహితం తేకే నజానీమహే అనేటట్లుగా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇతరులను హింసించేటటువంటి వారిని ఏమనాలి అనేది కూడా శాస్త్రంలో చెప్పలేదు. ప్రయోజనం కోసం ఇతరులను హింసించేటటువంటి వాళ్ళని రాక్షసులు అనాలి అని చెప్పని, ఏ ప్రయోజనం లేకుండా ఊరికినే హింసించే వాళ్ళని ఏమనాలి అనేది కూడా శాస్త్రంలో చెప్పాల. అలాగా ఎటువంటి అపకారము లేకుండా, నన్ను చంపడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా, పైగా ఒక్క బాణంతో నా కుటుంబం మొత్తాన్ని కూడా హతులను చేశాడు, చంపేశాడు ఎవడో కానీ వాడు మాత్రం ఏమాత్రము నిశ్చయ బుద్ధి లేనటువంటి వాడు, మంచి ఆలోచన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి ధూర్తుడు ఎవడో ఈ విధమైన పని చేశాడు అంటూ సుబాలేన మిక్కిలి మూర్ఖుడు. చేసేటటువంటి పని వల్ల ఆనందమో ప్రయోజనమో ఏదో ఒకటి ఉండాలి, ఏదీ లేకుండా ఉంటే అది ఇది నిష్కారణంగా చేసినటువంటి పని, అటువంటి మూర్ఖులే చేస్తారు అంటూ సర్వే నిహత అయ్యయ్యో, నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చనిపోతారే, గతించేస్తారే, ఒక్క బాణం వల్ల ఎవడో తెలియనటువంటి వాడు మూర్ఖుడు ఉన్మాది ప్రయోగించినటువంటి బాణంతో నా కుటుంబం అంతా కూడా ఈ విధంగా అయిపోయింది అని బాధపడుతున్నారు. ఇక్కడ సర్వే నిహత అంటే దశరథుని యొక్క బాణం ఆ మునికుమారుడికి తగిలినప్పటికీ కూడా మునికుమారుడు కనుక చనిపోయినట్లయితే అది తెలిసినటువంటి ఆ తల్లిదండ్రులు కూడా
పోషణ లేక వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా చనిపోతారు. కావున అది దృష్టిలో పెట్టుకుని సర్వే నిహతాః, అందరము కూడా ఈ బాణం వలనే చనిపోతున్నాము అని చెప్పి అంటున్నాడు. అంటూ తాం గిరం కరుణాం శ్రుత్వా మమ ధర్మానుకాంక్షిణః కరాభ్యాం సశరం చాపం వ్యధితస్యాపదద్భువి. ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి ఆ తాటుగా ఉన్నటువంటి దశరథ మహారాజు ఆ చీకటిలో తాను బాణం ఎక్కడికైతే వేశాడో అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ ఆర్తనాదాన్ని, ఆ మాటలను కూడా వింటున్నాడు. తెలిసింది అతని ఎవరికో మనిషికి తగిలింది, ఎవరికో మునికి తగిలింది అని. అప్పటికే అలా తగిలింది అని తెలియటంతో ఇతడు బాధపడుతూ ఉన్న దశరథుడు కూడా కొంత భయపడుతూ ఉన్నాడు. ఇంతలో అతడికి తగిలినటువంటి బాణం వల్ల అతని యొక్క తల్లిదండ్రులు కూడా చనిపోతారనే విషయం, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో దశరథునికి మరింత భయం వేసింది, మరింత బాధ కలిగింది. కరుణాం తాంగిరం శ్రుత్వా, జాలిని పుట్టించేటటువంటి ఆ మాటలను ఆ మునికుమారుడు ప్రాణాలు కోల్పోతూ అంటున్నటువంటి మాటలను శ్రుత్వా విని స్థితస్య, అక్కడ ఉన్నటువంటి ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి ఆ దశరథ మహారాజుకి ధర్మానుకాంక్షిణః, దశరథుడు ధర్మాన్ని ఆచరించడం యందు ఆసక్తి కలిగిన వాడే. కాకపోతే ఆ సందర్భంలో మాత్రము మరి ఆ కౌమారావస్థలో ఉండటం ద్వారాను తనకు శబ్దవేధి విద్య వచ్చు అనేటువంటి విషయంతో అనే ఉద్దేశ్యంతోనూ ఆ వేటాడాలి అనే లక్ష్యంతో ఈ విధంగా చేశాడు. కానీ దశరథుడిలో కూడా ధర్మం అనేది ఉన్నది కదా, దానితోటి తన వల్ల ఒక ప్రాణికి, అందులోనూ తన వల్ల ఒక మునికుమారునికి ఇబ్బంది కలగడం, తద్వారా వారి కుటుంబమే హతమైపోతున్నది అనే విషయం వినేటప్పటికీ ఒక్కసారి భయం వేసింది. వ్యధితస్య, కలత చెందాడు దశరథ మహారాజు కూడా. మమ కరాభ్యాం శశరం భువి అపతతు, ఇలా కౌసల్యదేవితో చెబుతున్నాడు. అప్పుడు ఆ మునికుమారుని యొక్క ఆర్తనాదము, నేను ఆ బాణప్రయోగం ద్వారా అతడొక్కడే కాదు అతని యొక్క తల్లిదండ్రులు కూడా హతులైపోతారు అనే విషయం వినేటప్పటికీ, నా వల్ల ఆ విధంగా జరుగుతుందని వినేటప్పటికీ నాకు చాలా భయం వేసింది కౌసల్య. నా చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు ఒకేసారి విడిచిపెట్టేశాను. అవి ఆ ధనుర్బాణాలు పడిపోయాయి. ఆ విధంగా అలాగ విడిచిపెట్టేసి సశరం చాపం భువి అపతతు, అలాగా శరముతో కూడినటువంటి ఆ బాణము, ఆ ధనుస్సు నా చేతిలోంచి జారి కింద పడిపోయింది. ఎంతో భయం వేసింది నాకు. ఇంతటి దుష్కార్యాన్ని చేశానా అని చెప్పి అనిపించింది అని అనుకుని తస్యాహం కర్ణం శ్రుత్వా నిశిలాలపతో బహు సంభ్రాంత శోక వేగేన భృశమానం విచేతన. ఈ విధంగా రాత్రిపూట కనిపించకుండా నిశి రాత్రి యందు బహులాలపత, చాలా ఎక్కువగా విలపిస్తూ విలవిలలాడుతూ గిలగిల కొట్టుకుంటూ అలాగా ప్రాణములు పోతున్నటువంటి బాధతోటి ఆ శోకంతో అతను ఆర్తనాదము చేస్తూ ఈ విధంగా తన తల్లిదండ్రులను తలుచుకుంటూ తన పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ విలపిస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే తస్య కరుణం శ్రుత్వా, ఆ మునికుమారుని యొక్క కరుణం, జాలి కలిగించేటటువంటి ఆ మాటలు విని అహం శోకవేగేన, నాకు కూడా శోకం అనేది ఆగలేదు. ఆ శోక వేగంతో దుఃఖంతో సంభ్రాంత, ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనై నేను చేసినటువంటి అంటే మృగయా క్రీడం అనే ఇలా ఆటగా నేను వచ్చినటువంటి వేటాడడం అనే క్రియ ద్వారా ఇంతటి అనర్థం జరిగిందా అని ఒక్కసారి భ్రాంతి చెందిన వాడిని, తత్తరపాటు చెందినటువంటి వాడిని, భయపడినటువంటి వాడిని భృశం విచేతన ఆసం, ఇక ఏం చెయ్యాలో పాలుపోలేదు. నా వల్ల ఇంతటి దారుణమైనటువంటి పని జరిగిందా, ఒక మునికుమారునికి అతని కుటుంబానికి కూడా ఇంతటి తీరనటువంటి ద్రోహం చేశానా అని చెప్పి నా కాళ్ళు చేతులు వణికిపోయాయి, ఏం చేయాలో తెలియలేదు, బాగా కలత చెందాను కౌసల్య అని చెబుతూ ఇంకా మరి అతన్ని ఏ విధంగా అయినా రక్షించాలి అనే ఉద్దేశంతో ముందు అతను ఉన్నటువంటి చోటకి వెళ్ళాలి కదా. అందుకని తం దేశమహమాగమ్య దీన సత్వస్సు దుర్మనాః అపశ్యమిషునా తీరే సరైవాస్తాపసంహతం.
ఆ తర్వాత శ్లోకం కూడా కలిపి మనం అన్వయం చెప్పుకోవాలి. తం దేశమహమాగమ్య దీనసత్వ సుదుర్మనాహ. ఇంకా దశరథ మహారాజు ఆ దూరం నుండి వినిపించినటువంటి ఆ మాట విని తన బాణం వారికి తగిలిందని తెలుసుకొని అహం దీనసత్వం సుదుర్మనాహ. దీనసత్వ కౌసల్యతో చెబుతున్నాడు, కౌసల్య నేను ఆ సమయంలో చాలా దీనమైనటువంటి, సత్వం అంటే బలవంత, శరీరంలో బలమంతా కూడా కోల్పోయినట్లయిపోయింది. అంతే కదా, విపరీతమైనటువంటి దుఃఖము మన శరీరంలో ఉన్న బలమును నాడీ మండలాన్ని కూడా స్తంభింపజేస్తుంది, ఏవి కూడా పని చెయ్యవు. అందుకనే ఉన్నటువంటి కుప్ప కూలిపోతారు, ఎందుకంటే శరీరంలో పటుత్వం అనేది పోతుంది కదా. అలాగా అతని యొక్క శోకంతో, అతని యొక్క మాటలతోటే నాలో ఉన్నటువంటి సత్వం బలమంతా కూడా పోయినట్లుగా దీనమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడినై సుదుర్మనాహ మిక్కిలి దుఃఖిస్తూ తీరనటువంటి దుఃఖంతో విలపిస్తూ తం దేశమాగమ్య, ఎక్కడైతే ఆ మునికుమారుడు ఆ నదీ తీరంలో అక్కడ పడిపోయాడో, నదిలోకి వచ్చి మరి నీళ్లు ముంచుకుంటూ కదా, నీళ్లు ముంచుకుంటున్నప్పుడు కదా బాణం వచ్చి తగిలింది. మరి ఎక్కడైతే ఆ మునికుమారుడు ఉన్నాడో అక్కడికి చేరి సరైవాహ తీరే చూసేటప్పటికీ ఇషుణా హతం, బాణము చేత కొట్టబడి ఉన్నటువంటి వాడు నేను ఒకటి చూశాడు. అతడు ఎలా ఉన్నాడు? అవకీర్ణ జటాభారం ప్రసిద్ధ కలశోదకం పాంశుషోణిత దిగ్భ్రాంతం శయానం శల్యపీడితం. అక్కడ ఒకానొక మునికుమారుడు పడి ఉన్నాడు. ఎలా పడి ఉన్నాడు? ఆ నదీ తీరంలో, ఆ నీటి ఒడ్డున. అంటే అవకీర్ణ జటాభారం, అతని యొక్క జడలన్నీ కూడా చిందరవందరగా అన్ని వైపులకి అలాగ పడి ఉన్నాయి. అంటే కింద పడిపోయాడు కదా, దానితో అతని జడలు ఆ విధంగా ఊడి అంతా కూడా పడిపోయాయి. అంతేకాదు ప్రవిద్ధ కలశోదకం, ప్రవిద్ధ కలశోదకం అంటే ఆ కలశంలో అతను పట్టుకున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు ఆ నదీ తీరంలో అంతా కూడా చిమ్మినట్టుగా ఆ నదీ తీరంలో ఒలికిపోయాయి. మరి ఆ నీళ్లు పట్టుకుంటూ బాణం తగలంగానే ఆ నదీ తీరంలో ఒడ్డుకు వచ్చి అలా పడిపోయాడనమాట ఆయన. అలాగా ప్రవిద్ధ కలశోదకం, దూరంగా ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఒలికిపోయాయన్నమాట. కొన్ని చోట్ల ఆ కలశములు పగిలిపోయినది అనే చోట కొన్ని చోట్ల మనకు వ్యాఖ్యానించారు. కానీ ఇదే కలశంతో దశరథ మహారాజు తరువాత మరి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రులకి జలమును తీసుకుని వెళతాడు. కావున ప్రవిద్ధ కలశోదకం అని అంటే ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అక్కడే పూర్తిగా ఒలికిపోయాయి, నీళ్ళన్నీ కూడా కింద పడిపోయాయి. అంతేకాదు పాంశుషోణి దిగ్ధాంగం, పాంశు అంటే ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ధూళి బురదతోటి ఆయన యొక్క ఆ మునికుమారుడి యొక్క శరీరం అంతా కూడా మట్టి కొట్టుకుపోయినట్లుగా అలాగా ఆ తీరంలో ఉన్నటువంటి బురదంతా కూడా అతని శరీరానికి అందింది. అంతేకాదు ఆ బురదతో పాటుగా రక్తము కూడా కలిసిపోయి, బాణఘాతము చేత రక్తము కూడా కలవటం వల్ల రక్తంతో కూడినటువంటి ఆ బురద, ఆ మట్టి ఆ మునికుమారుడి శరీరం అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలాగా రక్తపు మడుగులో ఉన్నట్లుగా ధూళి కొట్టుకుపోయి రక్తపు మరకలతోటి జటాజుటములన్నీ కూడా చిందరవందరగా ఉంటే అలాగ పడిపోయి ఉన్నాడు. ఆ పక్కనే కలశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఒలికిపోయి ఉన్నాయి. ఇలాగ పడి ఉన్న శల్యపీడితం, బాణాగ్రము చేత అంటే నిశితమైనటువంటి ఆ బాణఘాతము చేత గుచ్చబడినటువంటి వాడై పీడించబడుతున్నటువంటి తాపసం ఒకానొక మునిని అపశ్యం చూశాను. మరి ఈ విషయాన్ని కౌసల్యాదేవికి చెబుతూ ఉన్నాడు. ఆ తెల్లవారుజామున అతడు ఆ ఆర్తనాదం వినిపించిన వైపుగా అక్కడికి వెళితే అక్కడ చిందరవందరగా జడలు చెదిరిపోయి అలాగే ఒళ్ళంతా కూడా రక్తముతోటి మట్టితోటి కొట్టుకుపోయి ఆ చేతిలో ఉన్నటువంటి కలశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఒలికిపోయి బాణఘాతము చేత రక్తము కారుతూ ప్రాణములు కోల్పోయే పరిస్థితిలో ఉండి బాధపడుతూ ఉన్నటువంటి ఒకానొక మునిని చూచాడు. సమాముద్వీక్ష్య నేత్రాభ్యాం త్రస్తమస్వస్థచేతసం ఇత్యువాచ తతః క్రూరం దిధక్షన్నివ తేజస.
అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ ముని దశరథ మహారాజును చూచాడు. ఆ మాటే చెబుతున్నాడు, త్రస్తం. దశరథుడు కూడా అది చూచేటప్పటికి వణికిపోతూ ఉన్నాడు, భయపడుతున్నాడు. తాను చేసినటువంటి పని చాలా తప్పు పని, చాలా ప్రమాదకరమైనటువంటిది, దారుణమైనటువంటిది అనే విషయం దశరథుడికి కూడా అర్థమైంది. దానితోటి ఇంతటి దారుణమైన పనా నేను చేసింది అని చెప్పి దశరథుడు వణికిపోతూ ఉన్నాడు. అలా వణికిపోతూ త్రస్తం, భయపడుతూ ఉన్నటువంటి అస్వస్థ చేతసం, వ్యాకులమైపోయి ఏమి మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నోటి వెంట మాట రాకుండా అలా భయపడుతూ ఆ మునికుమారుణ్ణి చూస్తూ ఉన్నటువంటి నన్ను అంటే ఆ దశరథ మహారాజుని సహా ఆ మునికుమారుడు తేజసా నిధక్షన్నివా ఆ తేజస్సుతోటే, తన తేజస్సుతోటే కాల్చివేస్తాడా అన్నట్లుగా, తన తేజస్సుతోటే దహించి వేస్తాడా అన్నట్లుగా ఆ మునికుమారుడు నేత్రాభ్యాముద్వీక్ష్య తన కన్నులతోటి దశరథ మహారాజును చూస్తున్నట. దశరథ మహారాజు వణికిపోతున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే అతని యొక్క తపస్సు యొక్క తేజస్సుతోటే ఇతడు దహించుకుపోతాడా, లేకపోతే అతడు తన కోపంతో ఇతన్ని ఏమైనా మసి చేసేస్తాడా అనే భయంతో వణికిపోతున్నాడు దశరథుడు. ఆ విధంగా దశరథుణ్ణి కాల్చేస్తాడా అన్నట్లుగా ఆ కన్నులతోటి మునికుమారుడు చూస్తూ తతః క్రూరం ఇదం ఉవాచ, ఇంకా కఠినంగా ఈ విధంగా ఆ మునికుమారుడు దశరథునితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కింతవాపకృతం రాజన్ వనే నివసతామయా జిహీర్షురంభో గురువర్ధం యదహం తాడితస్త్వయా. మహారాజా, దశరథుని చూడంగానే అర్థమైపోతుంది కదా. వెంటనే మహారాజా, రాజన్ వనే నివసతామయ, వనంలో జనసంచారానికి దూరంగా నిర్జనమైనటువంటి ఈ ప్రదేశంలో నివసిస్తూ కాలం గడుపుతున్నటువంటి జీవిస్తున్నటువంటి మయా నా చేత తవ కిం అపకృతం, నీకు ఏ అపకారం చేయబడిందయ్యా? నేను నీకు ఏ అపకారం చేశాను? యత్, లేకపోతే మా తల్లిదండ్రుల కోసమని చెప్పి నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి గురువర్ధం, గురువుల కొరకు అంటే తల్లిదండ్రుల కోసమని చెప్పి అంబహా జిహీర్షు, నీటిని తీసుకుని వెళ్ళాలి అని వచ్చినటువంటి అహం నేను త్వయా తాడిత, నీ చేత, నీ బాణము చేత నేను కొట్టబడ్డాను. ఇలా మంచినీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి నన్ను నువ్వు నీ బాణంతో ఈ విధంగా గాయపరిచి నా ప్రాణములు తీస్తున్నావు. అసలు నేను నీకు చేసినటువంటి అపకారం ఏమిటి? ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే బాణం ప్రయోగించాలి అంటే, వధించాలి అంటే ఏదైనా తప్పు ఉంటేనో, లేకపోతే ఎవరైనా వారు పీడిస్తూ ఉంటేనో అప్పుడు వధించవచ్చును. కానీ అది రాజులకు కుదురుతుంది. కానీ నిరపరాధులను, అలాగే ఎవరికి కూడా అపాయం చేయనటువంటి వారిని ఈ విధంగా బాణముతో హింసించి వధించడం ఏమాత్రమో న్యాయం కాదు కదా. నేను ఏ తప్పు చేశానని నన్ను ఈ విధంగా వధించావు? నేను నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చాను, అదేమైనా పొరపాట అని అంటూ ఏకేన ఖలు బాణేన మర్మణ్యభిహితే మయి ద్వౌపంధౌ నిహతౌ ద్వాపంధౌ నిహతౌ వృద్ధౌ మాతా జనయితా చ మే. ద్వాబంధౌ నిహతౌ, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రయోగించినటువంటి ఒక బాణంతో నేనొక్కడనే మరణిస్తున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, ఏకేన బాణేన, నువ్వు వేసినటువంటి నీ చేత ప్రయోగించబడిన ఒక్క బాణంతో మయి మర్మణి అభిహితే, నా ప్రాణములు తీసేటటువంటి చోట నువ్వు నీ బాణం తగిలితే, నా ప్రాణములు తీస్తూ ఉంటే నీ బాణము, దానితో పాటు కేవలం నా ప్రాణాలే పోవటం లేదు, వృద్ధౌ అంధౌ, వృద్ధులైనటువంటి వారు, అలాగే అంధులైనటువంటి వారు, గుడ్డివారైనటువంటి కన్నులు లేనటువంటి వారైన మే మాతా జనయితాచ, నా తల్లి నా తండ్రి వీరిరువురు కూడా నువ్వు ప్రయోగించి నా ప్రాణములు తీసే విధంగా ఏ విధంగా అయితే నువ్వు బాణాన్ని ప్రయోగించి కొట్టావో ఆ బాణము ద్వారా కేవలము కుమారుడైనటువంటి నా ప్రాణములే కాదు, నా తల్లిదండ్రుల యొక్క ప్రాణములు కూడా పోతున్నాయి. ద్వౌ నిహతాకలు, నీ వలనే నీ చేతనే నేను, అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా
చంపబడుతున్నాం కదా, చంపబడ్డాము కదా అని చెప్పి అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆ గుడ్డివారైనటువంటి ఆ తల్లిదండ్రులకి ఇతడే ఆధారము. కావున ఇతడు లేకపోతే వాళ్ళు జీవించరు. కావున నీవు నన్ను వధించావు అంటే నన్ను ఒక్కడనే వధించినట్లు కాదు, ముగ్గురిని వధించినటువంటి పాపం నీకు చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని నువ్వు అనుభవించి తీరవలసినదే అన్నట్లుగా ఆ మునికుమారుడు దశరథునితో చెబుతూ ఉంటే, తౌ కథం దుర్బలవంధౌ మత్ప్రతీక్షౌ పిపాసితౌ చిరమాశ కృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః. నా తల్లిదండ్రులు ముసలివారు, వారి పని వారు చేసుకోలేనటువంటి వారు, అందులోనూ కన్నులు లేనటువంటి వారు. వాళ్ళు దాహంగా ఉన్నది, దాహం తట్టుకోలేకపోతున్నాము, మంచినీళ్ళు కావాలి అంటే వారి కోసమని మంచినీళ్ళు తీసుకురావడానికి నేను వచ్చాను. ఇలాగ నీ బాణము చేత వధించబడినటువంటి నేను మంచినీళ్ళు ఇంకా తీసుకువెళ్ళలేను కదా, వారిని సేవించలేను కదా. నేను మంచినీళ్ళు తీసుకువెళ్ళకపోతే దాహముతోటే వాళ్ళు వారి ప్రాణాలను విడిచిపెట్టేస్తారు కదా. అయ్యయ్యో, ఎంతటి దుస్థితి వచ్చింది. తల్లిదండ్రులకు కనీసం నీరు కూడా ఇవ్వలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో నేను ఉండిపోయానే. ఆ దీనమైనటువంటి స్థితికి మహారాజా నువ్వే కారణం. దుర్బలవు, బలహీనమైనటువంటి వారు, తమ పని కూడా తాము చేసుకోలేనటువంటి వారు. అంతేకాదు అంధవు, ఎందుకని వాళ్ళు గుడ్డివారు కూడా కాబట్టి, కన్నులు లేనివారు. పిపాసితవు, బాగా దాహంగా ఉండి నన్ను మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించి అడిగితే నేను వస్తే మత్ప్రతీక్షవు, నా కోసమని పాపం నేను కొడుకు మంచినీళ్ళు తీసుకువస్తాడు, ఆ జలాన్ని తాగి దాహం తీర్చుకోవచ్చు అని చెప్పి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తౌ, ఆ వృద్ధులైన గుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆశాకృతాం కష్టాం, కుమారుడు మంచినీళ్ళు తీసుకువస్తాడు ఎదురు చూచి 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 కొంతసేపు అయిన తర్వాత కుమారుడు మంచినీళ్ళు తీసుకురాలేదు అనే ఆలోచన, కుమారుడు రాలేదే అని అనిపిస్తుంది. ముందే ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకా వీడు మంచినీళ్ళు తీసుకురాలేదే, ఇంత సమయం అవుతుంది, నోరు ఎండిపోతున్నది అని అనిపిస్తుంది. మరికొంత సమయం అయ్యేటప్పటికీ అదేంటి అబ్బాయి వెళ్ళి ఎంతసేపు అయింది ఇంకా రాలేదే అని చెప్పి అనిపిస్తుంది. ఈ విధంగా ముందు తృష్ణ చేత, అంటే ఆ దాహము చేత బాధపడతారు. ఆ తరువాత నేను కనిపించక నేను రాలేను అనే బాధతోటి వాళ్ళు మరింత పరితపించిపోయి తృష్ణాం చిరం కథం సంధారయిష్యతః, వాళ్ళు ఆ దాహార్తిని, అలాగే నేను రాలేను నా కోసం ఎదురు చూపులని ఎక్కువ కాలం ఎలా భరించగలరు, ఎలా జీవించగలరు, అసలు ఉండగలరా? మరి ఇలాగా కనీసం తల్లిదండ్రులకి దాహం కూడా తీర్చలేనటువంటి ఈ స్థితికి నేను ఇలా ఉండిపోయాను అంటే, మహారాజా దానికి కారణము నీవే. కావున నీవు ఈ ఫలాన్ని అనుభవించి తీరవలసినదే, దీని నుంచి నీవు తప్పించుకోలేవు అని అంటూ, ననూనం తపసో వాస్తి ఫలయోగశ్రుతస్య వా పితాయన్మాం న జానాతి శయానం పతితం భువి. అయ్యయ్యో, ఎన్ని తపస్సులు చేసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి స్థితి నాకు వచ్చిందే అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు ఆ మునికుమారుడు. బాధపడుతూ కనీసం నా తల్లిదండ్రులకి నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా పడిపోయాను, ప్రాణాలు కోల్పోతున్నాను అనే విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంతటి దుఃఖాన్ని పొందుతారు. దిక్కులేని వారిలాగా దాహంతో ఆహారం లేక కుమారుడికి దూరమై వాళ్ళు గతించేస్తారే అని చెప్పి ఆ మునికుమారుడు తన తల్లిదండ్రులను తలుచుకుంటూ ఈ విధంగా విలపిస్తూ ఆ ప్రాణములు పోతున్నటువంటి బాధతోటి ఇలా మాట్లాడుతూ తన తల్లిదండ్రులను తలుచుకుంటూ దశరథ మహారాజుతోటి ఇవన్నీ కూడా చెబుతూ, మరి దీని యొక్క పాప ఫలాన్ని నీవు అనుభవించవలసి వస్తుంది మహారాజా అన్నట్లుగా అంటూ ఉన్నాడు. ఇది చూస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజుకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తానేదో వేట కోసం వచ్చి క్రీడ కోసం వస్తే ఇది ఈ విధంగా పరిణమించింది, దీనివల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో అని చెప్పి దశరథుడు కూడా భయపడుతూ వ్యాకులత చెందుతూ ఆ విధంగా మునికుమారుడి వైపు జాలిగా చూస్తూ అతని మాటలను వింటూ ఏమి మారు పలకాలో కూడా తెలియకుండా అలాగా ఉండిపోయాడు. మరి ఆ తర్వాత మునికుమారుడు ప్రాణములు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు దశరథ మహారాజు ఏం చేశాడు
ఆ మునికుమారుడికి ఎలా సమాధానం చెప్పగలిగాడు ఇప్పుడు? ఆ తరువాత ఆ తల్లిదండ్రులకి ఏ విధంగా పరిచర్యలు చేశాడు, ఎలాగా సమాధానం చెప్పగలిగాడు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తదేతత్ తదేతత్ మిథునం వృద్ధం చిరకాలభృతం మయా మయి పంచత్వం ఆపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి వృద్ధౌ చ మాతాపితరౌ అహం చైకేషుణా హతః కేన స్మా నిహతాః సర్వే సుబాలేన అకృతాత్మనా తాం గిరం కరుణాం శ్రుత్వా మమ ధర్మానుకాంక్షిణః పరాభ్యాం సశరం చాపం వ్యథితస్య అపతద్భువి తస్యాహం కరుణం శ్రుత్వా నిశి లాలవతో బహు సంభ్రాంతః శోకవేగేన భృశమాసం విచేతనః తం దేశం అహమాగమ్య దీనసత్వః సుదుర్మనాః అపశ్యం ఇషుణాతీరే సరైవాః తాపసంహతం అవకీర్ణ జటాభారం ప్రవిద్ధ కలశోదకం ప్రవిద్ధ కలశోదకం పాంసు శోణిత దిగ్ధాంగం పాంసు శోణిత దిగ్ధాంగం శయానం శల్యపీడితం సమాం ఉద్వీక్ష నేత్రాభ్యాం త్రస్తం అస్వస్థచేతసం ఇత్యువాచ తతః క్రూరం దిధక్షన్నివ తేజసా కిం తవ అపకృతం రాజన్ వనే నివసతా మయా జిహీర్షుః అంభోగుర్వర్ధం యదహం తాడితస్త్వయా ఏకేన ఖలు బాణేన మర్మణి అభిహతే మయి ద్వావంధౌ నిహతౌ వృద్ధౌ మాతా జనయితా చ మే తౌ కథం దుర్బలాబంధౌ మత్ప్రతీక్షౌ పిపాసితౌ చిరం ఆశాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః ననూనం తపసో వాస్తి ఫలయోగః
श्रुतस्य वा पितायन्मां न जानाति शयानं पतितं भुवि इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 63तमे सर्गे एकादश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం
ఓం